మేము ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో సైబర్ బుల్లింగ్, సైబర్ స్టాకింగ్ గురించి చాలా వినిపిస్తుంది. వీటికి లీగల్‌గా ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? మీరన్నట్టు సైబర్ ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అది మనీకి సంబంధించింది కానీ, లేకపోతే పర్సనల్ డేటాను మిస్‌యూజ్ చేయడం కానీ, సైబర్ స్టాకింగ్ అనేవి. సైబర్ స్టాకింగ్, సైబర్ బుల్లింగ్ ఇలాంటి హెరాస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్స్‌లో అన్‌వాంటెడ్ మెసేజెస్ కానీ, లేకపోతే అబ్‌సీన్ మెసేజెస్ కానీ, వాళ్ళని బెదిరించడం కానీ, బ్లాక్‌మెయిల్ చేయడం కానీ, ఇలాంటివన్నీ సైబర్ క్రైమ్స్ కిందకొస్తాయి. సో వీళ్ళు మనకి సైబర్ హెల్ప్ లైన్ 1930 అనేది ఉంటుంది. దానికి డయల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. లేదు మనకి నియర్ బై ఏదైతే సైబర్ సెల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఈవెన్ సైబర్ స్టాకింగ్‌లో కూడా ఏవైనా అన్‌వాంటెడ్ మెసేజెస్ కానీ, అబ్‌సీన్ మెసేజెస్, థ్రెటనింగ్ మెసేజెస్ పంపించినప్పుడు అలాంటివి ఇగ్నోర్ చేయకుండా సైబర్ కంప్లైంట్ లాంచ్ చేస్తే చాలా మంచిది. దానికి భయపడాల్సిన అవసరం లేదు. సైబర్ పోలీస్‌ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళ మీద లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటారు. ఓకే.